నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో బుజ్జి గారు. హలో హలో, మీ కాల్ కట్ అయినట్టుందండి, మరలా ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తానమ్మా. నిన్న 31వ తారీఖు అమ్మ ఒక చిన్న అద్భుతమైన ఒక విషయం చెప్తా అమ్మా. ఓకే. నిన్న 31వ తారీఖు ఒక అతను అయ్యప్ప స్వామి దగ్గరికి అలా అన్ని క్షేత్రాలు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక ఆయనకి ఆరోగ్యం పాడైంది. అంటే ఇన్ని తిరిగి రావడం వల్ల వాటర్ ఏదో అన్నీ ఉంటాయి కదా, అలా కడుపులు నొప్పి అని అదా ఏదో అయ్యి డిస్టర్బ్ అయితే ఒక హాస్పిటల్లో, ఒక మంచి ఎస్విఎన్ కాలనీ దగ్గర పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. 31వ తారీఖు జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే 31వ తారీఖు తగ్గలేదు, 1వ తారీఖు తగ్గలేదు, 2వ తారీఖు కూడా తగ్గలేదు. తగ్గకుండా ఏమైందో తెలియదు, తగ్గటం లేదు. అంటే అసలు ఒక ఇలా ఒక ముద్ద కూడా లోపలికి వెళ్ళటం లేదు, బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. సరే వాళ్ళ అమ్మగారు మా బాబా గారి దగ్గరికి వచ్చారు. ఒక ఆశ్రమం ఉంటుందమ్మా మాకు, ఆ బాబా దగ్గరికి వచ్చారు. వచ్చి ఊరినే దండం పెట్టుకొని ఇంకా డిశ్చార్జ్ చేయలేదయ్యా అని నాతో అన్నారు. అంటే నేను వెంటనే అన్నా, ఇది రాముల వారి టైంలో స్టోరీ కాదమ్మా, కృష్ణుడి టైంలో కాదు, డేట్ చెప్తున్నాక 31/1/2. ఏమంటే నేను అన్నాను, అమ్మ మరి మా బాబా గారికి కేక్ ప్రసాదం పెడతానంటే మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకేదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ ఏం లేదు తగ్గిపోయిద్ది అని చెప్పి పంపించేస్తారు, ఇంకా హాస్పిటల్లో చేర్చాల్సిన పని లేదు, మరి మీరు మా బాబా గారికి కేక్ ప్రసాదంగా ఇస్తారా అని అడిగితే ఇస్తానయ్యా, అంతకన్నా భాగ్యం అన్నారు. అని 12:30 హారతికి చెప్పారమ్మా. మధ్యాహ్నం హారతి ఉంది, సాయిబాబా హారతి తెలుసు కదా, 12:30కి చెప్పారమ్మా. 3ంటికి ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏమీ లేదు అని చెప్పి మందులు రాయి తగ్గిపోయిద్ది అని చెప్పి పంపించేశారు. వాళ్ళు వచ్చి చక్కగా మా బాబా గారి దగ్గర ప్రసాదం అది పంచారమ్మా. అంటే ఎంత గొప్ప మెరాకిల్ కదా ఇది. ఇలా మెరాకిల్స్ చేస్తుంది భగవంతుడి యొక్క గొప్పదనం. అట్టని చెప్పి నువ్వు వచ్చి, అయ్యా నేను ఒక ఆయన్ని తీసుకొస్తాను, హాస్పిటల్లో ఉన్నాడు తీసుకొస్తాను, ఆయన్ని తగ్గించమంటే మనకి ఒక తపన ఉండాలన్నమాట. ఆ భగవంతుడిని. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ దగ్గర 2 అటెండర్లు ఉన్నారు. ఒక అటెండర్ ఏమో ఆఫీసర్ ఏది చెబితే అది చేయడానికి రెడీగా ఉంటాడు, ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. 2వ అటెండర్ ఏమో ఓన్లీ డ్యూటీ మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఈ అటెండర్ ఇంట్లో ఏదన్నా పెళ్లి కానీ ఏదన్నా జరిగితే, ఇప్పుడు 2 ఇళ్లలో కూడా పెళ్ళి అనుకో, ఈ ఆఫీసర్ ఎవరికి హెల్ప్ చేస్తాడమ్మా? తనకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆయనకే చేస్తాడు, కానీ డ్యూటీ చేసి ఆయనకి చేయడు కదా. ఇలా మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం తపన పడుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన మనకు అన్నీ చేస్తుంటాడని చెప్పి ఆశపడుతుంటామో, అలా ఇదవుతుంటాం, వాళ్ళకి తప్పనిసరిగా భగవంతుడు ఇలా మేలు చేస్తుంటాడు. ఈ ఛాందస్వాదులు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఆయన్ని ఇలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాను, నేను ఇప్పుడు ఒక ఆయన్ని తెస్తాను, ఆయన చేస్తారని చూడండి అని అలా చేయరు. ఎప్పుడైతే నీ మనసులో తపన ఉంటుందో, ఎప్పుడైతే నీకు వాళ్ళ మీద ఇది ఉంటుందో, వాళ్ళకి భగవంతుడు మేలు చేస్తాడు. ఈ శాస్త్రాలు కూడా మేలు చేస్తాయి. ఏమైందో చూస్తానని క్వశ్చన్ మార్క్ పెట్టిన వాడికి ఏ శాస్త్రం ఉపయోగపడదు, ఏ భగవంతుడు కూడా ఉపయోగపడడు. అందుకని బీ పాజిటివ్, ఎప్పుడు మంచి పాజిటివ్గా ఉండండి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తే మంచిదే కదా, అలా ఆలోచించాలి. మంచి 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 అని ఆలోచిస్తుంటే అన్నీ కూడా మంచి జరగడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ ఒకళ్ళు ఉన్నారు, తీసుకుందాం. సాంబశివరావు గారు నమస్తే అండి. హలో సాంబశివరావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? పాపది వచ్చేసి 2008 అండి, 6వ నెల 23వ తారీఖు సార్. 23వ తారీఖు 6వ నెల 2008. అవును సార్. మీరు ఒక్కసారి కనుక ఈ ప్రోగ్రామ్ ఈ ఫోన్ అయిపోయినాక మీ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 23 కొడితే 23 గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం, ఇది పేరే అదృష్టం అంట, డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ 23. మీరు 23 గురించి రహమాన్ న్యూమరాలజీ 23 కొట్టినా, రహమాన్ న్యూమరాలజీ 24, రహమాన్ న్యూమరాలజీ 25 ఇలా కొట్టుకుంటూ ఉంటే అందరి డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పేశానమ్మా. ఒక్కసారి చూసుకుంటే 23 అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్. మీ పాప డెస్టినీ కూడా 21. ఈ పాపకు కూడా కళ్ళ మీద, స్పోర్ట్స్ మీద, పాటలు పాడటం, ఇలా ఏదైనా కళ్ళ మీద వాటి మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఏం పేరు పెట్టారు మీ పాపకి? గీతాశ్రీ. ఆ శ్రీదేవిలో శ్రీ, ఆ శ్రీలక్ష్మిలో శ్రీ. శ్రీ అంటే సార్ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నానండి ప్రజలందరికీ, శ్రీ అంటే తెలుగులో అమ్మవారు, చాలా మంచిది అని.
ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్, ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్. ఒక్కసారి మీనింగ్ చూసుకొని పేర్లు పెట్టండి. తెలుగులో శ్రీ అంటే అమ్మవారు, మాట ముందు శ్రీదేవి, శ్రీలక్ష్మి, శ్రీ ఇటు 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 పెడతారు కొంతమంది, జయశ్రీ, వాణిశ్రీ అని, ఇలా ఇటు శ్రీ అన్న అటు శ్రీ పెడతారు. శ్రీ అంటే అమ్మవారు. తెలుగులో రాయటం లేదు సార్, మనం తెలుగులో రాయటం లేదు, మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఎస్ఆర్ఐ శ్రీ అంటే బ్యాడ్ విండ్. ఈ అమ్మాయికి పేరులోనేమో గీతాలో గీతాలో ఒక మళ్ళీ ఒక శ్రీ. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటే నభూతో నా భవిష్యత్ అన్నట్లుంది, 23. అదృష్ట ద్వారం. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్ అయితే సరే, అవన్నీ పక్కన పెడితే GETHA గీత, SRI శ్రీ. గీతాశ్రీ 47/2, 29/2. 29 గురించి ఇంత ముందే చెప్పాను. 29 నన్ను నమ్మమాకండి. 29 మీ యూట్యూబ్ మీ దానిలో గూగుల్లో 29 పుట్టిన సెలబ్రిటీస్ అనండి. 29వ తారీఖు పుట్టిన 29 డెస్టినీ, అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే 29 వచ్చినా, పేరులో 29 వచ్చినా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్. 29 ఎలా వచ్చిందయ్యా అని నన్ను అడిగే బదులు మీ ఫోన్లో ఒక్క నిమిషం ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే డౌన్లోడ్ అయ్యిద్ది. గీతశ్రీ పేరు అడిగిద్ది, గీతశ్రీ అని కొడితే 29 అని చెప్పిద్ది. నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, ఎవరిని అడగాల్సిన అవసరం ఏముంది? మీ చేతుల్లో ఫోన్ ఉందిగా, మరి మీరు ఫోన్ నుంచే మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఫోన్ లేదనుకుందామంటే మీ చేతుల నుంచే ఫోన్లోంచే మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ డిస్టర్బ్డ్ నంబర్స్. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలకి వీళ్ళు మీ పిల్లలు అనుకుంటున్నారండి, కాదండి, భారతదేశ పౌరులండి. నా భారతదేశ పౌరులు కాబోయే నా భారతదేశం నంబర్ 1 కంట్రీ అవడానికి ఈ పిల్లలందరూ సహాయం అవ్వాలి. కాబట్టి మంచి పేరు ఇవ్వండి మీ అమ్మాయికి, చాలా మంచి లైఫ్ అనిపించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఓకేనండి, రెహమాన్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చేందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.